హరే కృష్ణ. అందరికీ ఆషాఢ ఏకాదశి శుభాకాంక్షలు. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఆషాఢ ఏకాదశి ఈ ఆదివారం జూలై 6న వస్తోంది. ఈ వీడియోలో మనం ఆషాఢ ఏకాదశి విశేషం ఏమిటి, ఈ ఆషాఢ ఏకాదశి రోజున భగవంతుడు తన భక్తునితో చేసిన ఒక గొప్ప లీల ఏమిటి, ఈ ఆషాఢ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఆషాఢ ఏకాదశికి చాలా పేర్లున్నాయి. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు అనంత శేషునిపై పవలిస్తారు కాబట్టి శయన ఏకాదశి అని, దేవతలు నిద్రిస్తారు కాబట్టి దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. కొన్ని సంప్రదాయాల్లో ఈ ఏకాదశి నుండి 4 నెలల చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు కాబట్టి తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చే తీర్థక్షేత్రం పండరీపురం. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని పండరీపురానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉత్సవాలకు వస్తారు. వీరిని వార్కరీలు అని కూడా పిలుస్తారు. ఈ ఆషాఢ ఏకాదశి నాడు ఆ విఠలుని దర్శనం కోసం లక్షల మంది ఆ వార్కరీలు వారి వారి స్వగ్రామాల నుండి కాలినడకన దాదాపు 41 రోజుల పాటు వారి సద్గురువులైన సంత్ జ్ఞానేశ్వర్ మరియు సంత్ తుకారాం వారి పాదుకలను పల్లకీలో ఉంచి యాత్ర చేస్తూ జయ జయ రామకృష్ణ హరి, జయ జయ రామకృష్ణ హరి, విఠలా హరి విఠలా అని భగవన్ నామ సంకీర్తన చేస్తూ నృత్యాలు చేస్తూ వారు వెళ్ళిన ప్రతి చోట ఆ గోలోక వైకుంఠమే భూమి మీదకు వచ్చిందా అనే ఒక భావనని కలిగిస్తారు. ఈ ఆషాఢ ఏకాదశి నాడు శ్రీ విఠలుడు తన భక్తునితో చేసిన ఒక గొప్ప లీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పైఠాన్ అనే ఊరిలో కూర్మదాసు అనే భక్తులు ఉండేవారు. వారికి పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకపోవడం వల్ల నడవలేకపోయేవారు. ఒకసారి వారి గ్రామానికి భగవంతుని భక్తులు వచ్చి హరినామ సంకీర్తన చేసి శ్రీ పండరీనాథుని అద్భుతమైన లీలలు వర్ణించారు. అలా ఆ లీలలు విన్నప్పటి నుంచి తనకు కాళ్ళు చేతులు లేకపోయినా ఆషాఢ ఏకాదశి రోజు శ్రీ పండరీనాథుని దర్శనం చేసుకోవాలని ఒక బలమైన కోరిక కలిగింది. తన సొంత ఊరి నుంచి పాండురంగని దర్శనం కోసం 450 కిలోమీటర్ల దూరంలోని పండరీపురానికి పాకుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలు ఆయన్ను చూసి ఎగతాళి చేస్తూ నవ్వేవారు. కానీ ఆయన మాత్రం భగవంతునిపై భారం వేసి ఆ విఠలుని నామ సంకీర్తన చేస్తూ యాత్రను ప్రారంభిస్తారు. ఆ పండరీనాథుడు కూర్మదాసు భక్తికి మెచ్చి ఒక వ్యాపారి రూపంలో వచ్చి ఆయనకు సహాయం చేయసాగారు. ఆ పండరీనాథుడు కూర్మదాసుకు ప్రతిరోజు ఆహారం ఏర్పాట్లు, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ సేవ చేసేవారు. ఇలా కూర్మదాసు గారు దొర్లుతూ పాకుతూ శరీరం నుంచి రక్తం కారుతున్న 4 నెలలు అలానే యాత్ర చేశారు. చివరకు లావుల్ అనే గ్రామం వద్ద కూర్మదాసు పూర్తిగా కృషించిపోయి అలసిపోయారు. కాళ్ళు చేతులు పూర్తిగా రక్తంతో నిండిపోయాయి. పాండురంగని దర్శనం ఇక తన వల్ల కాదు అని భావించి తనతో వచ్చిన భక్తులను, ఆ వ్యాపారి రూపంలో వచ్చిన ఆ పండరీనాథుని కూడా వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన ఇలా అన్నారు, ఇక్కడ నీకోసమే తపిస్తూ నీ దగ్గరకు రాలేక నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్న నీ దౌర్భాగ్య భక్తుడిని కరుణించమని ఆ విఠల స్వామికి విన్నవించండి అని పండరీపురానికి వెళ్లే దారిలో ప్రతి భక్తునికి చెప్పారు. కూర్మదాసు స్థితిని విన్న పాండురంగడు తన భక్తులతో కలిసి స్వయంగా ఆ కూర్మదాసు దగ్గరికి వస్తారు. పండరీనాథుని ఆ దివ్య మంగళ స్వరూపం చూసిన ఆ కూర్మదాసు ఆనందానికి అవధులు లేవు. భగవంతుడు అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకోగానే కూర్మదాసుకి కాళ్ళు చేతులు వచ్చేస్తాయి. విఠలుడు కూర్మదాసుని నీకేం కావాలో కోరుకో అన్నారు. కానీ కూర్మదాసు, ప్రభు నీ దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఇంకేమీ అక్కర్లేదు. కానీ నాలాగా చాలామంది భక్తులు కాళ్ళు చేతులు లేకపోవడం వల్ల నీ దర్శనం కోసం పండరీపురానికి రాలేరు. వారందరి కోసం నీవు ఇక్కడే ఉండాలి అని చెప్పగా భగవంతుడు అక్కడే అర్చా విగ్రహ రూపంలో అవతరించారు. ఇప్పటికి కూడా ఆ పండరీనాథుడు రుక్మిణీ సమేతుడై అక్కడ దర్శనమిస్తున్నాడు. పండరీపురానికి వెళ్ళే భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకొని తరువాతే
పండరీపురానికి వెళ్తారు. భగవంతుని దర్శనం పొందాలంటే కూర్మదాసులాగా సంకల్పం ఉండాలి. మనకు ఆ సంకల్పం, ఉత్సుకత ఉంటే మన సేవలో భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తారని ఈ లీల ఒక గొప్ప ఉదాహరణ. ఇంతటి విశిష్టమైన ఆషాఢ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? మన అంతర్జాతీయ హరే కృష్ణ మూమెంట్ సంస్థాపక ఆచార్యులైన ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి మాటల్లో ఏకాదశి వ్రతం అంటే 2 ముఖ్యమైన అంశాలు. 1 ఉపవాసం, 2 హరినామ జపం. ఏకాదశి అంటే ఉపవాసం చేస్తూ హరినామ జపం చేయడం అంతే. ఇలా మన ఆచార్యుల ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఏకాదశి రోజున మన హరే కృష్ణ దేవాలయాల్లో హరినామ జపయజ్ఞం నిర్వహిస్తున్నాం. ఈ జపయజ్ఞంలో పాల్గొంటూ కొంతమంది భక్తులు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని 64 మాలలు జపం చేస్తున్నారు. ఈ 64 మాలలు చేయటానికి 7:30 నుండి 8 గంటల సమయం పడుతుంది. కొంతమంది భక్తులైతే 108 మాలలు కూడా జపం చేస్తున్నారు. దానికి 13 గంటలు సమయం పడుతుంది. మీరు మీ ఇంట్లో కూడా ఈ హరినామ జపాన్ని చేసుకోవచ్చు. లేదు, భక్తుల సాంగత్యంలో హరినామ జపయజ్ఞంలో పాల్గొనాలి అంటే మా హరే కృష్ణ దేవాలయాలకు రండి. మనమందరం ఈ ఏకాదశి నాడు ఆ మహాభక్తులైన కూర్మదాసు గారిలాగా గట్టి సంకల్పంతో మనం పండరీపురానికి వెళ్ళలేకపోయినా మన ఆచార్యులు చెప్పినట్లు కనీసం 16 మాలలు ఈ హరే కృష్ణ జపాన్ని చేద్దాం. హరే కృష్ణ.